సార్ యా ఎక్కడి చెప్పండి. వరకు సార్ ఈ పతనం ఎక్కడి వరకు? సి ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఆగిపోతుంది పతనము అనేది ఆ, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. సో నిఫ్టీ అయితే కంటిన్యూగా చిన్న చిన్నగా కిందకు వస్తుంటే స్టాక్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా, అంటే నిఫ్టీ కూడా ఫాస్ట్ గానే వచ్చింది కిందకి. స్టాక్స్ అయితే ఇంకా ఎక్కువ. ప్రస్తుతానికి నిఫ్టీ గాని గమనిస్తే దగ్గర 14% పైన మనం నష్టాలు 14% రీసెంట్ హైస్ నుంచి చూస్తే 14-15% మైనస్ లో ఉంది. ఇక స్టాక్స్ విషయానికి వస్తే ప్రతి స్టాక్ కూడా 30% 40% పడని స్టాక్ అంటూ ఏది లేదనమాట. దాదాపు అన్ని స్టాక్స్ కూడా బాగా భారీగా కరెక్ట్ అయినాయి. సో ఇది కంటిన్యూస్ గా ఈ విధంగా పడడానికి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే వేదిక ద్వారా. ప్రధాన కారణము బాగా ప్రైస్ నుంచి ప్రెషర్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం రీటైల్ ఇన్వెస్టర్స్ లో కూడా సెల్లింగ్ అన్నమాట. రీటైల్ ఇన్వెస్టర్స్ లో కూడా సెల్లింగ్ స్టార్ట్ అయింది. అంటే సెల్లింగ్ అని కాకుండా కొత్తగా స్టాక్ మార్కెట్ లో వాళ్ళు వచ్చే సంఖ్య తగ్గింది. ప్లస్ ఉన్న పొజిషన్స్ ని కూడా వాళ్ళు కొంతమంది అయితే ఎగ్జిట్ అవుతున్నారు. ప్లస్ రీసెంట్ గా మనం డేటా కూడా గమనిస్తే ఎస్ఐపీలు కూడా ఆపేస్తున్నాం. అది రాంగ్ అనమాట. ఎస్ఐపి ఆపకూడదు. పడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకా కొనాలి, ఎస్ఐపీలు చేయాలి. కానీ ఏంటంటే భయపడిపోయి ఎస్ఐపీలు కూడా ఆపడం చూస్తున్నాము. ఇంకా మరోవైపు ఇంకొక రికార్డు 28 years రికార్డు బ్రేక్ అంటే మనకి అక్టోబర్ నుంచి కానీ గమనిస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే ఈ నెలలో కూడా నిఫ్టీ మంత్లీ బేసిస్ లో వీక్నెస్ అంటే మైనస్ లో క్లోజ్ అయితే రికార్డు అంటే ఒక 5 నెలలు కంటిన్యూస్ గా నిఫ్టీ వీక్ గా క్లోజ్ అయిన రికార్డుని బ్రేక్ చేస్తున్నారు. 28 years తర్వాత ఇది ఫస్ట్ టైం జరగబోతుంది. ఎప్పుడు జరిగింది సార్? ఇది 90s లో జరిగిందా లాస్ట్ టైం ఇట్లా? 1996 లో జరిగిందండి. అబ్బో. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 5 నెలలు కంటిన్యూస్ గా, అంటే ఈ నెల దాదాపు అయిపోవచ్చింది కాబట్టి మంత్ ఎండింగ్ కూడా ఈ నెల కూడా మైనస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నెల కూడా మైనస్ క్లోజ్ ఉంటే మంత్లీ బేసిస్ లో నిఫ్టీ 5 నెలలు కన్సిక్యూటివ్ గా 5 నెలలు మైనస్ లో క్లోజ్ అయింది. ఇది ఒక రికార్డ్ అనమాట. సో ఈ విధంగా మనం పెరిగేటప్పుడు కూడా అటువంటి రికార్డులు మనం సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళాం. పడేటప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్స్ అటువంటి రికార్డులు సృష్టించుకుంటూ కిందకి వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది పాపం పానిక్ లో ఉన్నారు ఇన్వెస్టర్స్ అందరూ కూడా. సో ఎవరిని కదిలించినా కూడా జస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూడడం ఆపేశారు, మేము చూడడం ఆపేసామని చెప్తున్నారంటే ఫోన్లో రోజు పోర్ట్ఫోలియో చూసుకోవడం చూడలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో అటువంటి నాన్ స్టాప్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో నేను అనుకోవడము నా 22,004 అంటే 800 కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు 552 దగ్గర ఉంది. షార్ట్ టర్మ్ కి అనేది కాకుండా ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా నేను కూడా 22,200 ఆ లెవెల్లో ఆగొచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఈ కంటిన్యూస్ ఫాల్ కి కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకుందాం. మార్చిలో ఏదన్నా బ్రేక్ పడచ్చేమో, మార్చిలో కొంచెం బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక టాప్ కవరింగ్ ర్యాలీ అనేది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఇప్పుడు ఫేర్ వాల్యుయేషన్ లోనే ఉందా నిఫ్టీ? 50 స్టాక్స్ ఫేర్ వాల్యుయేషన్ లోనే ఉన్నాయి అనొచ్చా? యా, ఇప్పుడు కూడా మన ఇండెక్స్ ఎక్స్పెన్సివ్ కాదండి. మన ఇండెక్స్ ఎప్పటికీ ఈవెన్ మీకు 26,000 ఉన్నప్పుడు కూడా మన ఇండెక్స్ అనేది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. ఈవెన్ మనకి వస్తున్న రిజల్ట్స్ తర్వాత మనకున్న గ్రోత్ పరంగా, గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో చూసుకుంటే, ఎందుకంటే మనం ఈవెన్ జీడిపి తగ్గినా కూడా 6-7% అయితే మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 3 ఏళ్ళు మనం చూపించగలుగుతాము. సో అది కానీ జరుగుతుంది కూడా. 6-7% అనేది ఎప్పుడు మనం 6 బిలో కంటిన్యూగా ఉన్న జీడిపి గ్రోత్ ఎప్పుడు లేదండి. కాబట్టి ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా, ఇండెక్స్ పరంగా ఎటువంటి డోకా లేదు నేను అనుకోవడము. నేను చెప్తున్నాను. ఇక స్టాక్స్ విషయానికి వస్తే అంటే చాలా ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ అయితే అసలు 98% స్టాక్స్ అన్ని కూడా 100 రూపాయలు వస్తుందంటే 100 కోట్ల వాల్యూ చేసే కంపెనీని 1000 కోట్లకి మార్కెట్ లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంకొక 1000 కోట్లు వాల్యుయేషన్స్, అంటే అది రీటైల్ ఇన్వెస్టర్స్ పెంచుతారు అనమాట. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారం అంటే 100 కోట్ల కంపెనీ 2,000 కోట్లకి ఈ రోజు మార్కెట్ లో ఉంది. సో ఆ విధంగా జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా డబ్బులు ఆ విధంగా ఫ్లో ఉంది కాబట్టి జరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే ఇంకా నేను మెజారిటీ స్టాక్స్ అన్ని మళ్ళీ ఆ రేటుకు రావండి.
సో నేనైతే ఇంకా వాటి మీద నేను నెగిటివ్ గానే ఉన్నాను. ఇంకా పడ్డానికే ఎక్కువ అవకాశాలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కనపడుతున్నాయండి. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా కూడా కొనొద్దు మెజారిటీ. అంటే